ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికే హెచ్పి స్మార్ట్ ట్యాంక్ 580 ఆల్ ఇన్ వన్ వైర్లెస్ ప్రింటర్. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి, స్మాల్ బిజినెసెస్ లేదా స్మాల్ ఎంటర్ప్రైజెస్ లేదా మీడియం ఎంటర్ప్రైజెస్ లేదా ఇంటి నుంచే కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే మీ పిల్లలకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ వర్క్స్ అన్నిటికీ కూడా ఇది పర్ఫెక్ట్ గా మీకు సూట్ అవడం జరుగుతుంది. అంతేకాదు, ఇది హెచ్పి బ్రాండ్ నుంచి రావడం జరుగుతుంది. హెచ్పి గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ద ట్రస్ట్ఫుల్ బ్రాండ్ అని చెప్పొచ్చు ఈ ప్రింటర్ సెగ్మెంట్ లో. దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, ఈ ప్రింటర్ లో వాడినటువంటి ప్లాస్టిక్ అన్నిటిలో 45% రీసైకిల్డ్ ప్లాస్టిక్ ని వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. అంతేకాదు, కాస్ట్ ఎఫెక్టివ్ విషయానికి వచ్చారంటే కేవలం ఒక ప్రింట్అవుట్ వచ్చేటప్పటికే 10 పైసలు మాత్రమే మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ మనం ఇవాళ రేపు ఫోటో కాపీ 2 రూపీస్ దాకా ఎక్స్పెండిచర్ పెట్టాల్సి ఉంటుంది. అంటే దాంతో పోలిస్తే ఇది చాలా చీప్. అండ్ దీంతో పాటు ప్యారలల్ గా డ్యూరబిలిటీ అండ్ ఇది చాలా ఈజీ టు యూస్. ఈవెన్ మీ స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో ఈ రోజు ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ తో పాటు నా రివ్యూని కూడా నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వీడియోని ఇంకా లైక్ చెప్పితే లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు అట్ ద గ్లాన్స్ అని దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్. లైక్ ఇందులో ప్రింట్ స్కాన్ కాపీ ఉంటుంది, వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు, హై స్పీడ్ యూఎస్బీ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రింటింగ్ స్పీడ్ వచ్చేటప్పటికి ఒకవేళ బ్లాక్ అయితే 12 పేజెస్ పర్ మినిట్ వస్తుంది, అలాగే కలర్ అయితే 5 పేజెస్ పర్ మినిట్. అండ్ ట్రే లో మీకు వచ్చేటప్పటికే 100 షీట్స్ ఇన్పుట్ ట్రే ఉంటుంది, అలాగే అవుట్పుట్ ట్రే వచ్చేటప్పటికి 30 కెపాసిటీ రావడం జరుగుతుంది. ఈవెన్ దీంట్లో మనకి స్మార్ట్ గైడెడ్ బ్యాక్లైట్ బటన్ తో పాటు మనకి ఐడి కాపీని కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఇంక్లూడింగ్ అంటే బాక్స్ లో మనకి ఇంక్ ని కూడా ప్రొవైడ్ చేశారు. దీని ద్వారా 12,000 బ్లాక్ లేదా 6,000 పేజెస్ ఆఫ్ కలర్ అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ ప్రొడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్ అయితే చూడొచ్చు. సో లెఫ్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు స్మార్ట్ ఫోన్ కి సంబంధించినటువంటి యాప్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఏంటి అనేది. అలాగే ఫ్రంట్ కూడా సేమ్ అదే విధంగా. అండ్ రైట్ సైడ్ కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ తో పాటు మీరు ఇక్కడ దీని ప్రైస్ కూడా చెక్ చేయొచ్చు. సో ఇనిషియల్ గా మనకి బాక్స్ ఓపెన్ చేయగానే యాక్సెసరీస్ బాక్స్ ని ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో మీరు ఇక్కడ చూడొచ్చు 2 బ్లాక్ ఇంక్ బాటిల్ ని అలాగే కలర్ బాటిల్స్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో మెజంతా, బ్లూ అలాగే ఎల్లో కలర్, ఒక పవర్ కార్డ్, హై స్పీడ్ యూఎస్బీ కేబుల్ ని అండ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, ప్రింటర్ హెడ్స్ ని ప్రొవైడ్ చేశారు. ఒకటి వచ్చేటప్పటికే బ్లాక్, మరొకటి వచ్చేటప్పటికే కలర్. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. ఫైనల్లీ మనకి ఇక్కడ ప్రింటరే. సో ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్లూ కలర్ రిబ్బన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మీరు రిమూవ్ చేశారు అన్నట్లయితే, స్కానర్ దగ్గర కూడా లోపల కూడా మీరు ఓపెన్ చేసి చూసారు అన్నట్లయితే కొన్ని కార్డ్ బోర్డ్స్ అయితే కనిపిస్తుంటాయి. వాటన్నిటిని కూడా మనం రిమూవ్ చేయాలి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రేస్ మొత్తాన్ని కూడా మనం రిమూవ్ చేద్దాం. అలాగే ఇక్కడ ఉండేటువంటి ఇంక్ ట్యాంక్స్ లో మనం ఇంక్ ని కూడా ఫిల్ చేద్దాం. సాఫ్ట్ టచ్ బటన్స్ ఇచ్చారు, లైక్ వైఫై, ఇన్ఫర్మేషన్ బటన్, ఐడి కార్డ్ ప్రింటింగ్, కలర్ కాపీ, బ్లాక్ అండ్ వైట్ కాపీతో పాటు మనకి డౌన్ అలాగే క్యాన్సిల్, ఈవెన్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఏదైతే ఉందో మనకి ఫిజికల్ బటన్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. లెఫ్ట్ అండ్ రైట్ ఏం లేదు. ఇక బ్యాక్ సైడ్ మీరు చూసారంటే కమ్యూనికేషన్ పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి యూఎస్బీ అలాగే పవర్ కార్డ్ స్లాట్ ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు ప్రింటర్ ప్రింట్ చేయాలనుకుంటున్న టైంలో మీరు మాన్యువల్ ఫీడ్ కోసం ఇక్కడ మనకు ఒక ట్రే ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ కూడా మరొక ట్రైన్ ప్రొవైడ్ చేశారు. సో ఇది స్లైడింగ్ వస్తుంది. సో మాన్యువల్ గా మనకి బయటకు వచ్చేటువంటి ప్రింట్ ని హోల్డ్ చేయడం కోసం. సో ఇక్కడ వీటిని ఫస్ట్ ఇనిషియల్ గా మనం అయితే రీఫిల్ చేద్దాం. సో ఇక్కడ మనకి కలర్ కోడింగ్స్ ని ప్రొవైడ్ చేశారు కదా, ఈ కలర్ కోడ్స్ లో మనము ఈ కలర్ ని అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. దీని డిజైన్ కూడా ఎలా ప్రొవైడ్ చేశారంటే, జస్ట్ ఇక్కడ ఉండేటువంటి ప్లాస్టిక్ ని మీరు ఎప్పుడైతే ఈ పైప్ మీద ప్లేస్ చేస్తారో ఈ ఇంక్ అనేది కింద పడిపోకుండా డైరెక్ట్ గా ఆ ట్యాంక్ లో ఫిల్ అవ్వడం జరుగుతుంది. చాలా సింపుల్ గా ఉంది. ఇది అయిపోయిన తర్వాత జస్ట్ మీరు లాక్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మెజంతా, ఇక ఫైనల్ గా ఎల్లో. ఒకవేళ మీరు కనుక బ్లాక్ కలర్ ఇంక్ యూజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే GT53 లేదా 53XL వాడండి. అలాగే కలర్ ని యూజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక GT52 కలర్ ని అయితే యూజ్ చేయండి. ఈ హెడ్స్ ఏవైతే ఈ హెడ్స్ ను కూడా మనం ఈ మిషన్ లో అయితే ఫిక్స్ చేద్దాం. ఈ రెడ్ కలర్ స్ట్రాప్ ఏదైతే ఉందో ఈ స్ట్రాప్ ని రిమూవ్ చేసేసి, సో ఇక్కడ మనకి ఆరో మార్క్ ఉంది చూసారా, ఈ ఆరో మార్క్ ని మీరు ఇట్లా ప్రెస్ చేశారు అన్నట్లయితే అన్లాక్ అవుతుంది. సో ఆ తర్వాత దీన్ని అయితే మీరు కిందకని పుల్ చేయండి. సో ఇది జస్ట్ డమ్మీ పార్ట్ అంతే, అంటే దాని లోపల హెడ్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం. సో ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఈ మాస్టర్ హెడ్ ఏదైతే ఉందో ఈ హెడ్ ని మీరు ఇక్కడ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కలర్ ని మీరు మ్యాచ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ లాక్ అయిన చూసారా, క్లిక్ అని. సేమ్ ఇప్పుడు అదే విధంగా మనము మోనో. ఈ తర్వాత దీనిపైన ఉండేటువంటి హెడ్ లాకర్ ఏదైతే ఉందో దీన్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది. మాస్టర్ హెడ్స్ ని ఇది లాక్ చేసి పట్టుకోవడం జరుగుతుంది.
ఆ తర్వాత సింపుల్ గా మనం ట్రే ని క్లోజ్ చేయటం. సో ఇక్కడ మీకు కొన్ని సౌండ్స్ వినపడుతున్నాయి చూసారా, అంటే ప్రింటర్ రెడీ అవుతుంది. అందులో ఉండేటువంటి మాస్టర్ అంతా కూడా ప్రాపర్ ప్రోగ్రామింగ్ కి. సో ఇది మొత్తం మీకు సెట్ అవ్వడానికి జస్ట్ ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ టైం పడుతుంది అంతే. ఇనిషియల్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మనం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే దీన్ని మనం మన స్మార్ట్ ఫోన్ తో కాన్ఫిగర్ చేసుకోవటం. మీ దగ్గర ఆండ్రాయిడ్ ఉన్నా పర్వాలేదు, లేదా iOS ఉన్నా పర్వాలేదు. ఒకవేళ లేదు మీరు ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ కి కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకుంటున్నారు అన్నట్లయితే గనక టైప్ ఏ టు టైప్ ఏ కేబుల్ ద్వారా డైరెక్ట్ గా మీరు కనెక్ట్ చేసుకొని, విండోస్ 11 అయితే బై డిఫాల్ట్ గా ప్రింటర్ డ్రైవర్స్ ఇన్బిల్ట్ ఉంటాయి, ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోతాయి. ఒకవేళ లేదు దీనికి సంబంధించినటువంటి ఫంక్షనాలిటీకి సంబంధించినటువంటి యాప్ కావాలన్నట్లయితే గనక అప్లికేషన్ మీరైతే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీకు ఇక్కడ పవర్ ఆన్ చేయగానే మీకు ఇక్కడ వైర్లెస్ సింబల్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ విధంగా బ్లింక్ అవుతూ ఉండడం అయితే జరుగుతుంది. మీ మొబైల్ ఫోన్ లో HP స్మార్ట్ అనేటువంటి ఒక యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది మీకు బోత్ ప్లే స్టోర్ అలాగే యాప్ స్టోర్ రెండిట్లో దొరకడం జరుగుతుంది. సో సింపుల్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెటప్ ఏ ప్రింటర్ అని చెప్పి మనకు చూపించడం జరుగుతుంది. గెట్ స్టార్టెడ్ ఆర్ కంప్లీట్ నౌ. సో నేను ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సర్చింగ్ ఫర్ ద ప్రింటర్స్ అని చెప్పి మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు HP స్మార్ట్ ట్యాంక్ 580 అండ్ 590 సిరీస్ అని చెప్పి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ కనెక్టింగ్ టు ద ప్రింటర్ ఫర్ ద వైఫై కనెక్టివిటీ అని చెప్పి ప్రాసెసింగ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు కేవలం 2.4 GHz కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది, విచ్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్. సో మీ ఇంట్లో వాడుతున్నటువంటి ఆ నెట్వర్క్ యొక్క పాస్వర్డ్ ని జస్ట్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఎంటర్ చేసి ఎప్పుడైతే నేను కనెక్ట్ చేస్తానో ప్రింటర్ ఫౌండ్, అలాగే ఇక్కడ ప్రిపేరింగ్ ద నెట్వర్క్ అని చెప్పి ఇక్కడ ఐ బటన్ ని మనకు ప్రెస్ చేయమని ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఇక్కడ ఐ బటన్ ని ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్ గా ఆ నెట్వర్క్ కి కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు 1 by 1 ఈచ్ అండ్ స్టెప్ ప్రింటర్ ఫౌండ్, అలాగే ప్రింటర్ ప్రిపరేషన్ అండ్ గెటింగ్ IP అడ్రస్ ఫ్రమ్ ద రౌటర్, అండ్ దాని తర్వాత డైరెక్ట్ గా ఫినిషింగ్ యువర్ కనెక్షన్స్. జస్ట్ దాట్స్ ఇట్. విత్ ఇన్ సింపుల్ 4 స్టెప్స్ తోటి మీరు ఈ ప్రింటర్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. దీనికి పెద్దగా మీకు నాలెడ్జ్ కూడా ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఇక ప్రింటర్ కనెక్టెడ్ టు మహాశ్రీ అని చెప్పి ఆటోమేటిక్ గా ఈ ప్రింటర్ రెడీ టు యూజ్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. చూసారు కదా, చాలా సింపుల్ గా మనం ఇదైతే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక చిన్న కాషన్ మార్క్ చూపిస్తుంది, ప్రింటర్ ఈజ్ అవుట్ ఆఫ్ పేపర్, ప్లీజ్ లోడ్ ద పేపర్స్ అని చెప్పి. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సైజెస్ లో మీరు ప్రింట్అవుట్స్ అయితే తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఇనిషియల్ గా నేను ఇక్కడైతే A4 సైజ్ పేపర్స్ అయితే ఇన్సర్ట్ చేస్తాను. సో ఇక్కడ ఆటోమేటిక్ గా ఆ కాషన్ మెసేజ్ ఏదైతే ఉందో ఇది మనకు వెళ్ళిపోవటం అయితే జరిగింది. సో ఫస్ట్ ఇక్కడ నేను ఆ క్వాలిటీ రిపోర్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రింటర్ అయితే ఆటోమేటిక్ యాక్టివేట్ అయింది. ఈవెన్ నేను కంప్యూటర్ ఏమి కనెక్ట్ చేయలేదు. సో హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి పేపర్ టెస్ట్ ప్రింట్ అయితే రావడం జరిగింది, అంటే కలర్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవన్నీ రావటం. సో ఫస్ట్ ఈ అలైన్మెంట్ అంతా ఫుల్ ప్లెజ్డ్ గా అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు కాపీ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇందులో మనకి యూజ్ చేసినటువంటి మరొక అడ్వాన్స్డ్ ఫీచర్ ఏంటి అంటే స్మార్ట్ బటన్స్. స్మార్ట్ బటన్స్ అని ఎందుకు అన్నాను అన్నట్లయితే ఎప్పుడైతే మీరు దీన్ని ఓపెన్ చేసి దీన్ని మీరు ప్లేస్ చేస్తారంటే ఏదైతే మీరు జిరాక్స్ కాపీ కావాలనుకుంటున్నారో లేదా స్టెన్సిల్ కాపీ కావాలనుకుంటున్నారో ఆటోమేటిక్ గా ఇక్కడ ఉండేటువంటి బటన్స్ పైన మనకి అన్ని హైలైట్ అవ్వడం జరుగుతుంది. లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు మీకు కలర్ ప్రింట్అవుట్ కావాలా, లేదన్నట్లయితే బ్లాక్ అండ్ వైట్ కావాలా, లేదా ఐడి కార్డ్ ప్రింటింగ్ కావాలా అని చెప్పి. ఈవెన్ మీకు స్టెన్సిల్ కాపీ కూడా మీరు ఇక్కడ చూసారు కదా ఎంత స్పీడ్ గా వచ్చిందో. అండ్ హియర్ ఇట్ ఈస్ ద బ్లాక్ అండ్ వైట్ కాపీ. ఒకవేళ మీరు ఇక్కడ కలర్ ని సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే గనక సేమ్ ఏదైతే మీరు ఇందాక పైన టాప్ స్కానర్ లో పెట్టారో సేమ్ అదే కలర్ ప్రింట్ మనకు బయటకు రావడం జరుగుతుంది. బ్లాక్ అండ్ వైట్ అయితే చాలా ఫాస్ట్ గా మనకు ప్రింట్ అవ్వడం జరిగింది. ఒకసారి కలర్ కూడా చూద్దాం ఎంత ఫాస్ట్ గా ప్రాసెస్ అవుతుందో. సో ఈవెన్ కలర్ కూడా చాలా స్పీడ్ గానే మనకి ప్రాసెస్ అవుతుంది. బట్ కంపేర్డ్ టు బ్లాక్ అండ్ వైట్ తో పోల్చారన్నట్లయితే కొంచెం స్లో అని మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్రింట్స్ అన్ని కూడా నేను డైరెక్ట్ గా ఏ విధమైనటువంటి కంప్యూటర్ కి అటాచ్ చేయకుండా నా మొబైల్ ఫోన్ తో వైర్లెస్ గా కాన్ఫిగర్ చేసుకొని యూస్ చేస్తుంది. సో చాలా సింపుల్ గా మీరు ఎక్కడి నుంచి అయినా కానీ దీనికైతే ప్రింట్ ఇవ్వచ్చు. అంటే లోకల్ గా మీ ఇంట్లో ఉండేటువంటి వైఫై రౌటర్ దగ్గర మీరు ఉన్నారు అన్నట్లయితే రౌటర్ కి ఇచ్చుకోవచ్చు, లేదు అన్నట్లయితే క్లౌడ్ ద్వారా మీ ప్రింటర్ కూడా మీరు అవుట్పుట్ అయితే ఇవ్వచ్చు. సో ఇక్కడ మీరు చూసారు కదా కలర్ ప్రింట్అవుట్, అలాగే బ్లాక్ అండ్ వైట్ ప్రింట్అవుట్, అండ్ ప్రింట్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బానే ఉంది. ఇంతేకాదు ఒకవేళ మీ మొబైల్ ఫోన్ లో ఏదైనా డాక్యుమెంటేషన్స్ ఉన్నా లేదా ఏదైనా ఫోటోగ్రాఫ్స్ ఉన్నా వాటిని కూడా మీరు ప్రింట్ తీసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే జస్ట్ మీ HP స్మార్ట్ కి యాక్సెస్ అయితే ఇవ్వండి. సో దీంట్లో నేను ఇక్కడ ఫోటో ప్రింటింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇందులో మై ఫోటోస్ ని సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన ఫోటోని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా ఇక్కడ ప్రింట్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా మీ ప్రింటర్ ద్వారా ఇది ప్రింట్ అయి బయటకు రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ ద్వారా యూజ్ చేసుకోలేను అనుకుంటున్నారు అన్నట్లయితే మీరు డెస్క్టాప్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే అఫ్ కోర్స్ USB టైప్ ఏ టు టైప్ ఏ కనెక్ట్ చేసుకొని కూడా మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా చేయొచ్చు. ఒకవేళ లేదు మీరు క్లౌడ్ ప్రింటింగ్ కావాలనుకుంటున్నారు అంటే మీరు సమ్ ఎక్స్ సమ్ వై లేదా మీ వైఫై జోన్ లో లేకపోయినా గానీ మీ HP అకౌంట్ కి సైన్ అప్ చేసుకొని దాని ద్వారా కూడా మీరు ప్రింట్అవుట్
అవుట్స్ అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసారు కదా, నా థంబ్నెయిల్ ఏదైతే ఉందో ఆ థంబ్నెయిల్ నేను ప్రింట్ చేశాను, విచ్ ఇస్ కూల్. ఆఫ్ కోర్స్ క్వాలిటీ కూడా బానే ఉంది. ఇప్పుడు నార్మల్ పేపర్ బదులుగా మీరు ఫోటో పేపర్ ని కనుక ఫిక్స్ చేశారు అన్నట్లయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి చూసారా, సో వాటిని కూడా మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. ఎనీవే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తాను ఈ సెగ్మెంట్ లో. అండ్ ఇలా ఎన్ని ప్రింట్స్ వస్తాయి అని అనుకుంటున్నారా? ఒకవేళ మీరు గనక బ్లాక్ అండ్ వైట్ యూస్ చేస్తున్నారు అన్నట్లయితే గనక సుమారుగా 12,000 ప్రింట్లు, అంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఇంక్స్ తోటి. ఒకవేళ మీరు గనక కలర్ ని యూస్ చేసి ప్రింట్అవుట్స్ తీసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక సుమారుగా 6,000 ప్రింట్ల దాకా మీకు రావడం అయితే జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ లో మీకు దీనికి సంబంధించినటువంటి ఇంక్ బాటిల్స్ అవైలబుల్ ఉంటాయి. సింపుల్ వాటిని కొనుక్కొని వీటి ద్వారా మళ్ళీ సింపుల్ గా మనం రీఫిల్ చేసుకోవటం అంతే. ఇక దీని ప్రింటింగ్ స్పీడ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఒకవేళ మీరు గనక బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ చేస్తున్నారు అన్నట్లయితే అరౌండ్ 12 pages per minute మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కలర్ ప్రింట్అవుట్ తీసుకున్నారంటే 5 to 6 pages per minute మనకు రావడం జరుగుతుంది. ఆఫ్ కోర్స్ మనకి ఇవి ఇంక్ జెట్ కాబట్టి వీటిలో ఇంతకు మించి కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ బ్యాక్ సైడ్ ట్రే విషయానికి వచ్చారు అన్నట్లయితే అప్ టు 100 పేపర్స్ దాకా ఇది హోల్డ్ చేయగలదు. అండ్ ఇక్కడ ప్రింట్ వచ్చేటప్పుడు ఈ ట్రే ని మీరు ఇట్లా ఓపెన్ చేసుకున్నారు అన్నట్లయితే అప్ టు 30 pages దాకా ఇదైతే హోల్డ్ చేయగలదు. ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే ఒకవేళ మీరు ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం, లేదా మీ పిల్లల కోసం, లేదా మీరు ఒక చిన్న బిజినెస్ ని రన్ చేస్తున్నారు, లేదన్నట్లయితే ఒక మీడియం బిజినెస్ ని రన్ చేస్తున్నారు అన్నట్లయితే అది కూడా కాస్ట్ ఎఫిషియెంట్ గా మీరు ఒక మంచి ప్రింటర్ కోసం, అలాగే ఆల్మోస్ట్ ఆల్ 10 పైసలు ప్రింట్ కనంటే ఇది చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఇది కూడా ఒక HP లాంటి రియల్బెల్ బ్రాండ్ మీద ఒక ప్రింటర్ చూస్తున్నారు అన్నట్లయితే నేను చాలా స్ట్రాంగ్ గా దీన్ని రికమెండ్ చేస్తాను. ఎనీవే ఈ ప్రోడక్ట్ మీకు అరౌండ్ 15,000-16,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో దొరుకుతూ ఉంటాయి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే అక్కడ నుంచి మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు. అండ్ బై ద వే యూట్యూబ్ కొత్తగా షాప్ అనే ఫీచర్ ని కూడా తీసుకొచ్చింది. సో మీరు ఇక్కడ క్లిక్ చేశారు అన్నట్లయితే నేను రికమెండ్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ కనపడటం జరుగుతుంది. సో మీకు కావాల్సినటువంటి ప్రొడక్ట్ ని మీరైతే చూస్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.